సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యాత్రపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ యాత్రకి పోలీసులు బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ బ్రేక్లో చాలా స్పష్టంగా పోలీసులు ఒక నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురం నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు. పిఠాపురంలోని చేబ్రోలులో వారాహి వాహనంతో ఆయన సభ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు. సభకు ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ఈ సభ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సభకి ప్రస్తుతానికి పోలీసులు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. అనుమతుల్లో కూడా చాలా స్పష్టంగా పోలీసులు ఒక మాట చెప్తున్నారు. వారాహి వాహనంతో సభ చేయడానికి వీల్లేదు, వారాహి వాహనానికి అనుమతి లేదు అని చెప్పేసి పిఠాపురంలో పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పవన్ సభపై కొంత ఉత్కంఠ చెలరేగుతుంది. పోలీసులు అనుమతి నిరాకరణ చేశారని తెలియడంతోనే అక్కడ ఉద్రేకం కనిపిస్తోంది. జన సైనికులు ప్రభుత్వం పైన పోలీసుల పైన విమర్శలు చేస్తున్నారు, వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదయం నుంచి ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వారాహి వాహనాన్ని వెలికి తీసుకొచ్చారు. వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. వారాహి వాహనం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని గడిచిన వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఈ కోణంలోనే అనుమతి కోరినట్టుగా సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం చిన్న వాహనానికి మాత్రమే అనుమతిస్తాం, వారాహి లాంటి పెద్ద వాహనానికి అనుమతి ఇవ్వమని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులకు జనసేన నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. చేబ్రోలులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఎలాగైనా కూలుస్తాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుని ఓడించి తీరుతాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఒక్కటి చేస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ తొలిసారిగా జన సముద్రంలోకి దూకుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం జన సైనికులు కావచ్చు, పిఠాపురంలోని టీడీపీ కూటమి నాయకులు కావచ్చు, కూటమి కార్యకర్తలు కావచ్చు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలోనే పోలీసులు సభకు అనుమతి లేదని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఉంటుందా లేదా అనే సస్పెన్స్ మొదలైంది. పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, వారాహి వాహనానికి అనుమతి లేదు, వారాహి లాంటి పెద్ద వాహనానికి అనుమతి లేదని చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చర్చలు కొనసాగుతున్నాయి. ఇది ప్రభుత్వం పైన ఒకసారి, ఎందుకంటే పోలీసులు అనుమతి నిరాకరించారంటే ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న గవర్నమెంట్ పైన విమర్శలు వస్తాయి. అధికారంలో ఉన్న గవర్నమెంటే పోలీసుల్ని కంట్రోల్ చేస్తుందా అనే రాజకీయ చర్చ తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కావాలనే పోలీసులు పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడానికి లేకపోతే పవన్ కళ్యాణ్ సభని బ్రేక్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చకు రాజకీయంగా తెరలేసింది. ఒక్కసారిగా ఏం జరుగుతుంది పిఠాపురంలో అనే విధానం మొదలైంది. ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ సభ జరగాల్సింది. ఈ సభకు సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ఇప్పటి వరకు వారాహి వాహనం అంశం గురించి లేవనెత్తలేదు, వారాహి వాహనానికి అనుమతి లేదని ముందెందుకు చెప్పలేదని చెప్పేసి జన సైనికులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్ సభని ఆపడానికి ప్రయత్నిస్తోంది అధికార పార్టీ అని చెప్పేసి కొందరు నినాదాలు కూడా చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. చూద్దాం, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సభ మొదలు కావాల్సి ఉంది చేబ్రోలులో. ఈ సభకు పోలీసులు అనుమతిస్తారా లేదా, సభ ఎలా జరగబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠను రేపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.